8 ఉంది కదా, డబుల్ చేయండి. డబుల్ చేస్తే 16. ఓకేనా, 16. ఇప్పుడు ఏం చేయాలి, 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అదే కదా మనం చేసి డబుల్ చేసి 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే అయిపోతుందా లేదా? నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది కదా, 12 డబుల్ 24. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి? 1 డిజిట్. నువ్వు ఎన్ని టైమ్స్ డబుల్ చేస్తే అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. నువ్వు ఒకవేళ 1 టైం డబుల్ చేసినావు అనుకోండి, 1 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 2 టైమ్స్ డబుల్ చేస్తే 2 డిజిట్స్ తర్వాత, 3 టైమ్స్ డబుల్ చేస్తే 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? ఓన్లీ 1 టైం చేస్తున్నావు. ఒకవేళ 27 డబుల్ 54. 54 అంటే ఎలా రాయాలి? 5.4. ఇది దేంతో చేస్తున్నాం? డివైడెడ్ బై 5 రాస్తున్నాం. మరి 25 అంటే ఎన్ని 5s ఉంటాయి అనుకున్నాం? 2 ఉంటాయి. 125 అంటే 3 కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 3 టైమ్స్